యుద్ధం ముగియాలంటే ఇరాన్కు చెందినటువంటి సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అయితే సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ యొక్క ప్రతిపాదనని ట్రంప్ తిరస్కరించాడనేది సమాచారం అంటూ అడిగినటువంటి ఒక ప్రశ్నకి అది వాస్తవమే, ట్రంప్ వీటో చేయడం నిజమే. ఎందుకంటే ఇలా చేస్తే గనక రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఎక్కువ అవుతాయని ట్రంప్ భయపడ్డాడు. కానీ వాస్తవానికి అలా జరగదు. అయతుల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుంది, ప్రశాంత వాతావరణం నెలకొంటుందంటూ మళ్ళీ విలేకరు అడిగినటువంటి ప్రశ్నకైతే నెతన్యాహు సమాధానం చెప్పడం జరిగింది. ఎందుకంటే గత 5 దశాబ్దాలుగా ఇరాన్ చేస్తున్నటువంటి దురాక్రమణాలకి అలాగే ఇరాన్ చేస్తున్నటువంటి యుద్ధాలకి ముగింపు పలకకపోతే కేవలం మాలాంటి దేశాలకు మాత్రమే కాదు, చుట్టూ ఉన్నటువంటి అన్ని ఇస్లామిక్ స్టేట్లకు కూడా చాలా ప్రమాదకరం. ఇలాంటి దేశములు ఇలాంటి నాయకులు ఉండకూడదు. ఒకవేళ ఇప్పుడు గనక ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తే ఈ న్యూక్లియర్ బాంబుల్ని ప్రపంచం మీదకు వదులుతుంది, విధ్వంసం సృష్టిస్తుందంటూ నెతన్యాహు అయితే ఇరాన్ పై విరుచుకుపడ్డారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలు అలాగే న్యూక్లియర్ ప్లాంట్స్ అంటే అణుస్థావరాలని పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా చివరికి టీవీ ఛానల్స్ లాంటి చిన్న చిన్న వాటిని కూడా విడిచిపెట్టడం లేదు ఇజ్రాయెల్. అలాగే ఇరాన్ కూడా అదే విధంగా టెల్ అవీవ్ పై విరుచుకుపడుతుంది. ఇటు రెండు దేశాలు కూడా ఉద్రిక్తత వాతావరణంలో ఉండడం వల్ల పశ్చిమాసియాల అట్టుడికిపోతుంది. అక్కడ ఉన్నటువంటి భారతీయులు కూడా ఇప్పటికే అనేక మార్గాల ద్వారా అయితే వయా అజర్బైజాను అలాగే తుర్కిమిస్తాను ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇప్పుడైతే రోడ్డు మార్గంలోనే భారత్కు చేరుకోవడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ గగనతలాన్ని మూసివేసిన కారణంగా అక్కడ విమానాలు రాకపోకలైతే ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో 10,000 మంది భారతీయులు కూడా అక్కడ ఇరుక్కుపోయారు. ఈ యొక్క 10,000 మందిలో దాదాపు 6,000 మంది విద్యార్థులే ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రమాదంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ టెహరాన్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో 350 మంది చదువుతున్నారు. వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే భారత ఎంబసీ ఇరాన్ ఎంబసీతో మాట్లాడి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇప్పటికే 100 మంది అయితే మన ఇండియా చేరుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మరికొంతమందిని కూడా ఆ రోడ్డు మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.